నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. ప్రోలాక్టిన్ అనే హార్మోన్ గురించి చాలా సార్లు వీడియోలు చేశాము. మహిళల్లో ఇది ఎలివేటెడ్ గా అంటే ఎక్కువ ఉంటే సంతానలేమి సమస్య ఎలా కావచ్చు అనేది చాలా సార్లు చెప్పుకున్నాం. పురుషుల్లో కూడా ఎలా ఇది మంచిది కాదని చెప్పాం, కానీ దీని ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి, కేస్ స్టడీస్ గురించి కూడా చెప్తాను మీకు దీన్ని అర్థం చేసుకోవడానికి. సో ప్రోలాక్టిన్ ఏంటి అనేది అర్థం చేసుకోవాలంటే ఎస్పెషల్లీ పురుషుల్లో ముందు జిఎన్ఆర్హెచ్ హార్మోన్ గురించి తెలుసుకోండి. జిఎన్ఆర్హెచ్ అంటే గోనాడోట్రోఫిన్ రిలీజింగ్ హార్మోన్. ఈ హార్మోన్ పల్సటైల్ గా రిలీజ్ అవుతుంది, అంటే ఆగుతూ రిలీజ్ అవుతూ బ్రెయిన్ నుంచి హైపోథలామస్ అనే ఒక చిన్న హైపోథలామస్ పిట్యూటరీ యాక్సెస్ నుంచి రిలీజ్ అవుతుంది అనమాట. ఇది పల్సటైల్ అంటే అర్థమైంది కదా, ఆగుతూ రిలీజ్ అవుతూ. ఈ పల్సటైల్ యాక్షన్ గా రిలీజ్ అవుతున్నప్పుడు FSH ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్, టెస్టోస్టిరోన్ అనే హార్మోన్ పురుషుల్లో విడుదలవుతాయి. ఇవి కూడా పల్సటైల్ గా రిలీజ్ అవుతాయి. ఇవి విడుదలవుతుండగా స్పర్మాటోజెనసిస్ అవుతుంది టెస్టిస్ లో, అంటే స్పర్మ్స్ పుట్టడము, డెవలప్ అవడము, కదలిక రావడము, ఆకారం బాగవడం అనేది ఈ హార్మోన్స్ రిలీజ్ అవుతూనే చక్కగా అవుతాయి అనమాట. సో ప్రోలాక్టిన్ గురించి మాట్లాడదాం. ఈ ప్రోలాక్టిన్ అనే హార్మోన్ ఎక్కువైంది అనుకోండి, GnRH మీద యాక్టివేట్ అవుతుంది అనమాట. GnRH ఎక్కడైతే పల్సటైల్ గా రిలీజ్ అవ్వాలో సరిగా రిలీజ్ అవ్వకపోవడము లేదా తక్కువ రిలీజ్ అవ్వడం అనేది ప్రోలాక్టిన్ ఎక్కువ అవుతుంది. అలాంటప్పుడు ఏమవుతుంది, ఈ FSH, LH, టెస్టోస్టెరాన్ కూడా తగ్గిపోవడము, స్పర్మాటోజెనసిస్ దెబ్బతిండము, కణాలు బాగుండకపోవడం అనేది ప్రోలాక్టిన్ హై అయినప్పుడు అవుతుంది. ఓకే, సో ఇది టెస్ట్ ఎలా చేస్తారు? ఈ టెస్ట్ ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్, పురుషుల్లో కానీ మహిళల్లో కానీ సింపుల్ బ్లడ్ టెస్ట్. ఈ బ్లడ్ టెస్ట్ వాల్యూస్ బట్టి ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని చెప్తారు. నార్మల్ రెఫరెన్స్ రేంజ్ ఏంటంటే ల్యాబ్ టు ల్యాబ్ డిఫర్ అవుతుందండి. ల్యాబ్ ఎక్స్ లో ఒక రేంజ్ ఉండొచ్చు, ల్యాబ్ వై లో రేంజ్ ఉండొచ్చు, బట్ వాళ్ళు రెఫరెన్స్ వాల్యూ ఇస్తారు. సాధారణంగా ఏంటంటే 4.8 నుంచి 23.8 వరకు, 23.8 or 3 వరకు నానోగ్రామ్స్ పర్ మిల్లీలీటర్ వరకు నార్మల్ ప్రోలాక్టిన్ లెవెల్స్ అంటారు, పురుషుల్లో అయినా మహిళల్లో అయినా. దీనికన్నా ఎక్కువ ఉందనుకోండి అప్పుడు ఎలివేటెడ్ ప్రోలాక్టిన్ అని చెప్తారు. ఈ ప్రోలాక్టిన్ ఎక్కువ ఉన్నప్పుడు ఎస్పెషలీ ఇంచుమించు 25, 30, 40 వరకు కొంచెము నార్మల్ రేంజ్లోనే ఎలివేటెడ్ ఉందనుకోండి, అలాంటప్పుడు క్యాబర్గోలెన్ అనే టాబ్లెట్ మెడికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ క్యాబర్గోలెన్ అనేది వారానికి ఒకసారో 2 సార్లు ఒక నెల పాటు మీకు ఇవ్వడం జరుగుతుంది, లేదా 2 months డిపెండింగ్ ఆన్ ఎంత ఎలివేటెడ్గా ఉందో. ఆ తర్వాత ప్రోలాక్టిన్ లెవెల్స్ మళ్ళీ రిపీట్ చేసి తగ్గిపోయింది అనుకోండి, అలాంటప్పుడు ఒక 2-3 months తర్వాత సిమెన్ అనాలిసిస్ రిపీట్ చేయమంటారు. సిమెన్ అనాలిసిస్ 2-3 months ఎందుకంటే ఒక 72 days పడతాయండి ఇంప్రూవ్మెంట్ రావాలంటే కణాల్లో ఏదైనా మెడికేషన్ వాడిన తర్వాత. సో ఖచ్చితంగా ప్రోలాక్టిన్ తగ్గిపోయిందన్నగా కొన్ని రోజుల తర్వాత సిమెన్ అనాలిసిస్ చేపిస్తే స్పర్మాటోజెనసిస్ ఇంప్రూవ్ అవుతుందంటే ఈ ట్రీట్మెంట్ మనకి పనిచేసినట్టు. సో ఈ నార్మల్ రేంజ్ చెప్పాను, కొద్దిగా ఎలివేటెడ్ ఉంటే క్యాబర్గోలిన్ అని చెప్పాను, కానీ చాలా ఎలివేటెడ్ ఉంది అనుకోండి, 100 కన్నా ఎక్కువ ఉందండి అంటే అలాంటప్పుడు ఒక బ్రెయిన్ స్కాన్ కూడా చేపిస్తారు. బ్రెయిన్లో ట్యూమర్ ఉంటే కూడా ప్రోలాక్టిన్ అనేది ఎలివేటెడ్ ఉంటుంది. సో ఖచ్చితంగా చాలా ఎక్కువ ఎలివేటెడ్ ఉన్నప్పుడు ఈ స్కాన్ చేయించాలి. 2 కేస్ స్టడీస్ ద్వారా మీకు ప్రోలాక్టిన్ హై ఉన్నప్పుడు ఎలా ట్రీట్ చేస్తాం అనేది చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ కపుల్ గురించి మాట్లాడదాం. హస్బెండ్ లో ప్రోలాక్టిన్ లెవెల్స్ 28 నానోగ్రామ్స్ పర్ మిల్లీలీటర్ ఉండే, భార్యాభర్తలు నార్మల్ గా కలవగలుగుతున్నారు, ఓవులేషన్ అవుతున్నప్పుడు ఎన్నిసార్లు చెప్పినా కలవగలుగుతున్నారు. కాకపోతే కణాలు అనేవి కౌంట్ తక్కువ ఉంది, మోటిలిటీ తక్కువ ఉంది, ఆకారం కూడా అంత గొప్పగా లేదు. సో దీన్ని మేము WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్టాండర్డ్స్ ప్రకారం చూడాలంటే దీన్ని ఒలిగోఎస్థెనోటెరటోజూస్పర్మియా అని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సెకండ్ కేసులో ఏంటంటే, సెకండ్ కపుల్లో హస్బెండ్ లో ఏంటంటే ఈ ప్రోలాక్టిన్ అనేది 900 నానోగ్రామ్స్ పర్ మిల్లీలీటర్ ఉండడము, భార్యాభర్తలు కలవలేకపోవడము, FSH, LH, టెస్టోస్టెరాన్ అనేది చాలా తక్కువ ఉండడము, అండ్ స్పర్మాటోజెనసిస్ బొత్తిగా లేకపోవడం, అంటే సివియర్ ఒలిగోఎస్థెనోటెరటోజూస్పర్మియా కణాలు చాలా తక్కువ ఉండడము, ఇక్కడక్కడ ఉండడం అనేది చూడడం జరిగింది. సో ఈ ఇద్దరు పురుషులకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ వేరేగా ఉండే. ఫస్ట్ లో 28 ఉంది కాబట్టి, ఫస్ట్ కేసులో 28 ఉంది కాబట్టి క్యాబర్గోలిన్ అనే టాబ్లెట్ ఇచ్చి ఒక 4 వారాల తర్వాత చెక్ చేయడం జరిగింది. వారానికి ఒకసారి వేసుకున్నారు. 4 weeks తర్వాత అంటే నెల తర్వాత చెక్ చేసినప్పుడు ప్రోలాక్టిన్ తగ్గిపోయింది. అలాంటప్పుడు ఒక 2-3 months తర్వాత చెక్ చేస్తే స్పర్మాటోజెనసిస్ లో సీమెన్ అనాలిసిస్ లో కూడా ఇంప్రూవ్మెంట్ చూడడం జరిగింది. రెండో కేసులో ఏంటంటే MRI చేసామండి. చేయించితే బ్రెయిన్ లో ట్యూమర్ ఉండే, ఈ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్ అంటే CT స్కాన్ లాగా ఎక్స్రే లాంటిది అనుకోండి, కానీ ఇంకా మంచి అడ్వాన్స్డ్ టెక్నాలజీ. బ్రెయిన్ లో ఒక ట్యూమర్ చూడడం జరిగింది. ఆ బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ ద్వారా తీసేసి ప్రోలాక్టిన్ తగ్గించిన తర్వాత ఒక 6 months తర్వాత ప్రోలాక్టిన్ తగ్గిపోయిన తర్వాత స్పర్మాటోజెనసిస్ లో ఇంప్రూవ్మెంట్ చూసి ట్రీట్మెంట్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. సో 2 కేసెస్ లో చూసారా
ట్రీట్మెంట్ ఆప్షన్ వేరేగా ఉంది. కాబట్టి భయపడకండి. ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా లేదా మైల్డ్ ఎలివేటెడ్ ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. పురుషుల్లో కూడా ఈ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత స్పెర్మాటోజెనెసిస్లో ఇంప్రూవ్మెంట్ చూడడం జరుగుతుంది. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి విచ్చేయండి. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.